ప్రేక్షకులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈరోజు శ్రీరామనవమి పండుగ గురించి తెలుసుకుందాం. శ్రీరామనవమి చైత్ర మాసం నవమి తిథి నాడు జరుపుకునే విశిష్టమైన హిందూ పండుగ. ఇది శ్రీరాముని జన్మదినోత్సవం. శ్రీరాముడు అయోధ్యరాజు దశరథుడికి రాణి కౌసల్యకి పుత్రుడిగా జన్మించాడు. శ్రీరాముడు ధర్మానికి, న్యాయానికి, విధేయతకు మరియు మానవతా విలువలకు ప్రతీక. తెలంగాణ అధికారికంగా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణాన్ని నిర్వహిస్తుంది. దీనికోసం లక్షలాది మంది ప్రజలు భద్రాచలానికి చేరుకుంటారు. శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవంలో జరిగే ప్రధాన ఘట్టాలలో ఒకటి ముత్యాల తలంబ్రాల వర్షం. ఇది పెళ్లి మాంగళ్యధారణ అనంతరం జరిగే అద్భుతమైన ఉత్సవం. తెలంగాణ ప్రభుత్వం శ్రీ రామచంద్రస్వామి సీతమ్మ వారికి తలంబ్రాలను సమర్పించడం అనాదిగా జరుగుతోంది. స్వచ్ఛమైన చిన్న ముత్యాలతో చేసిన తలంబ్రాలను సీతారాముల కళ్యాణ మండపంలో వర్షంలా కురిపిస్తారు. గ్రామాల్లో శ్రీరామనవమి ఎంతో భక్తి శ్రద్ధలతో సాంప్రదాయ పద్ధతిలో జరుపుకుంటారు. ప్రజల నమ్మకాల ప్రకారం ఈ రోజున రాముని జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడం వల్ల గ్రామం సంక్షేమంగా ఉంటుందని, సుఖశాంతులు కలుగుతాయని భావిస్తారు. గ్రామాల్లోని శ్రీరామ ఆలయాల్లో ప్రత్యేకంగా పూజలు, హోమాలు, రామాయణ పారాయణం నిర్వహిస్తారు. సాయంత్రం శ్రీరాముని ఉత్సవ విగ్రహాన్ని పూలతో అలంకరించి ఆలయ వీధుల్లో ఊరేగిస్తూ భజనలు పాడుతూ పల్లకి సేవ చేస్తారు. కొన్ని గ్రామాల్లో రాముడి జీవిత కథ నాటక రూపంలో రామలీలగా ప్రదర్శిస్తారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళు అందరూ రామాయణ పాత్రలను ధరించి నాటకాలలో పాల్గొంటారు. ప్రత్యేకంగా పానకం, వడపప్పు, పులిహోర, ఇతర ప్రసాదాలు తయారు చేసి భక్తులకు పంపిణీ చేస్తారు. శ్రీరామనవమి ప్రత్యేక ప్రసాదం పానకం గురించి తెలుసుకుందాం. పానకం అనేది శ్రీరామనవమి సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసే పవిత్ర ప్రసాదం. పానకం అంటే మధురత. ఇది శ్రీరాముని సౌమ్య స్వభావానికి ప్రతీకం. ఈ పానకం మనసుని చల్లబరుస్తుంది, శాంతిని అందిస్తుంది. అందులో ఆధ్యాత్మిక, ఆరోగ్యపరమైన ప్రయోజనాలు ఉంటాయి. ఇది ఆధ్యాత్మిక శుద్ధతకి కూడా సంకేతం. పానకం తయారీ విధానం. కావలసిన పదార్థాలు: బెల్లం అరకప్పు, నీరు 2 గ్లాసులు, యాలకుల పొడి 1/2 టీ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, శొంఠి పొడి 1/2 టీ స్పూన్. తయారీ విధానం. మొదటిగా ఒక పాత్రలో బెల్లము, నీరు కలిపి బాగా కరిగేలా కలుపుకోవాలి. దానిలో యాలకుల పొడి, మిరియాల పొడి, శొంఠి పొడి వేసి కలిపి ఒక 10 నిమిషాలు నాననివ్వాలి. తదుపరి శ్రీరామునికి నైవేద్యంగా సమర్పించాలి. ఈ పానకం వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. శ్రీరామనవమి వేసవి కాలంలో వస్తుంది. అధిక ఉష్ణత వల్ల కలిగే అనారోగ్యాలను నివారించి ఈ పానీయం శరీరాన్ని చల్లబరుస్తుంది. ఈ పానకం తయారు చేయడంలో వాడే పదార్థాల వలన కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి. బెల్లం రక్తశుద్ధికి సహాయపడుతుంది. యాలకుల పొడి జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. మిరియాలు రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శొంఠి జలుబు, గొంతు సమస్యలను తగ్గిస్తుంది. త్రేతాయుగంలో శ్రీరామనవమి ఎలా జరుపుకున్నారో తెలుసా? త్రేతాయుగంలో శ్రీరామనవమి ఎంతో పవిత్రంగా మరియు రాజకీయం, ధార్మికత కలిసి ఉన్న ఉత్సవంగా జరుపుకునేవారు. శ్రీరాముడు దశరథుని కుమారుడిగా జన్మించడంతో అయోధ్య నగరంలో ఇది మహోత్సవంగా జరిగేది. నగరం మొత్తం పుష్పాలతో అలంకరించబడేది, దీపాలతో వెలిగించబడేది. ప్రజల సంగీతం, నృత్యం, భజనలు మరియు రామకథలు ప్రదర్శించేవారు. రాజకుటుంబం బ్రాహ్మణులకు, పండితులకు దానం చేసేది మరియు బ్రాహ్మణులు ప్రత్యేక యజ్ఞాలు, హోమాలు నిర్వహించేవారు. అగ్నిహోత్రం, విశేష హవనం చేసి ప్రజల శ్రేయస్సు కోసం శ్రీరాముని ఆశీర్వాదాన్ని కోరుకునేవారు. ముఖ్యంగా విశ్వామిత్ర మహర్షి వంటి ఋషులు దేవతలకు సమర్పించుకునే హోమాలను నిర్వహించేవారు. ఋషులు, మునులు రాజభవనానికి వచ్చి శ్రీరాముని ధర్మపాలన,
న్యాయం, సామరస్య జీవనం గురించి ఉపదేశాలు చేసేవారు. ప్రజలు రామనామ స్మరణ, భజనలు చేస్తూ శ్రీరాముని లీలలు, కథలు వినేవారు. రాముని బాల్యం, యవ్వనం, మహాపురుషుడిగా ఎలా ఉండాలనే దానిపై నాటక ప్రదర్శనలు చేసేవారు. శ్రీరామ విగ్రహాన్ని రాజ్య ఊరేగింపుగా తీసుకెళ్లి ప్రజలకు దర్శనం కల్పించేవారు. రాజ్య ప్రజలందరికీ అన్నదానం, ఆహార పంపిణీ, దానాలు జరిగేవి. ముఖ్యంగా పేదలకు బట్టలు, ఆభరణాలు, ధనం, పశువులు వంటి వాటిని దానం చేసేవారు. శ్రీరాముడు సత్యవంతుడు, ధర్మపాలకుడు, పరిపూర్ణ రాజు అనే సందేశాన్ని ప్రజలు నమ్మేవారు. ధర్మమే గొప్పది, ఇతరుల పట్ల న్యాయం, ప్రేమ, భక్తి అనే విలువలను పాటించాలని ప్రజలకు బోధించేవారు. శ్రీరామనవమి సత్యం, ధర్మం, భక్తి, కర్తవ్య నిబద్ధత వంటి విలువలను అనుసరించాలని మానవులకు సందేశమిస్తుంది. శ్రీరాముని ఆశీస్సులతో మన జీవితాలు సంతోషంగా, శుభంగా, ధార్మికంగా మరియు సద్బుద్ధితో నిండినవిగా ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థిద్దాం. మనం అందరం కూడా శ్రీరాముడు నడిచిన దారిలో నడుద్దాం. జై శ్రీరామ్. ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, డివోటరీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.